హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 సెమీఫైనల్ 1 అండ్ సెమీఫైనల్ 2 మ్యాచ్ గురించి మనము ఇవాళ ఈ వీడియోలో రివ్యూ గురించి మాట్లాడుకుందాం అయ్యా. నిన్న అసలు మ్యాచ్లు మాత్రం జబర్దస్త్ ఆడారు. ఏమైనా ఆడారు అసలు నాకు అర్థం కాదు. కానీ అసలు ఐపీఎల్ మ్యాచెస్ ఎట్లుంటాయో అసలు లాస్ట్ వరకు థ్రిల్లింగ్ గేమ్స్, ఎవరు విన్ అయితే కూడా చెప్పలేము. అట్లా అసలు గేమ్స్ అయితే నిన్న జరిగినాయి. నిన్న కబడ్డీ చూసిన వాళ్ళందరూ నిజంగా మస్తు ఎంటర్టైన్ గా ఫీల్ అయి ఉంటారు. ఫస్ట్ మ్యాచ్ సెమీఫైనల్ 1 మ్యాచ్ యూపీ యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్. అసలు ఏం ఆడిరు భయ్యా నాకు అర్థం కాదు. అసలు మనం మాట్లాడుకున్నట్టుగానే యూపీ యోధా వాళ్ళు ప్రెజర్ కంట్రోల్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు విన్ అవుతుండే భయ్య. హర్యానా స్టీలర్స్ అయితే ఈ మ్యాచ్ అయితే విన్ అయింది. మరి ఎన్ని పాయింట్స్ తోటి విన్ అయింది, మరి ఏ ప్లేయర్స్ మంచిగా ఆడారు, ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ సమ్మర్ కనుక చూసుకుంటే మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే హర్యానా స్టీలర్స్ కి 28 పాయింట్స్ ఉంటే వీళ్ళకి 25 పాయింట్స్ ఉన్నాయి. అంటే 3 పాయింట్స్ లీడ్ తో అయితే హర్యానా స్టీలర్స్ అయితే మ్యాచ్ విన్ అయింది భయ్య. మనం ఆల్మోస్ట్ ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పినాం, ఎవరము ప్రిడిక్షన్ అస్సలు చేయలేము. ఎవరు ప్రిడిక్షన్ చేయలేరు భయ్య, అంత సీన్ లేదు ఎవరికి. జస్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో ఆ టీం కి మనం సపోర్ట్ చేయాలి అంతే. ఓన్లీ ఎంటర్టైన్ గా మనం మ్యాచ్లు చూస్తాం తప్ప ఇంకేముంది భయ్య. మనకు కబడ్డీ అంటే ఇష్టం, క్రికెట్ అంటే ఇష్టం. వాళ్ళు ఆడుతుంటే, వాళ్ళు సిక్స్లు కొడుతుంటే, వాళ్ళు పాయింట్లు వేస్తుంటే మనకు హ్యాపీ ఫీల్ అవుతుంది. మనకు ఇష్టం కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతుంది. అందుకే మనం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూస్తాం కాబట్టి. అండ్ నాలెడ్జ్ కూడా వస్తుంది కదా, ఎంటర్టైన్మెంట్ తప్ప నాలెడ్జ్ కూడా వస్తుంది ఇవి చూస్తే. అండ్ కబడ్డీలో మాత్రం వాళ్ళకి రేట్ పాయింట్స్ వచ్చేసి యూపీ యోధాకి 18 పాయింట్స్ ఉండే రేటింగ్ పాయింట్స్, హర్యానా స్టేట్స్ కి 15 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 3 పాయింట్స్ లీడ్ వచ్చేసి యూపీ యోధాకే ఉన్నది రీడింగ్ లో వచ్చేసి. కానీ టాకిల్స్ లో చూసుకుంటే హర్యానా స్టేట్స్ కి 9 పాయింట్స్ ఉంటే వీళ్ళకి 7 ఉన్నాయి భయ్య. హర్యానా స్టేట్స్ కి ఆల్అౌట్స్ పాయింట్స్ 2 ఉంటే వీళ్ళకి 0 ఉన్నాయి. ఇక్కడ మొత్తం మైనస్ ఎక్కడ జరిగింది యూపీ యోధాకేనంటే, వాళ్ళు రేడర్లు, జబర్దస్త్ రేడర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. గగన్ గౌడ గానీ, భరత్ గానీ, భవని రాజ్పుట్ గానీ, వీళ్ళు రీడింగ్ వెళ్ళి పాయింట్లు తీసుకెళ్ళాలని చూడాలి. కానీ వాళ్ళు ఎక్కువ ఏం చేశారంటే, రీడింగ్ వెళ్ళి సపోర్ట్ దగ్గరికి వచ్చి మేము ట్యాకిల్స్ లో చూసుకుంటాం, మేము డిఫెండింగ్ చేసామంటే కనీసం అదైనా మంచి చేయాలిగా డిఫెండింగ్ కూడా. అక్కడ ఉన్న యూపీ యోధ నుంచి కెప్టెన్ సుమిత్ అసలు ఏం ఆలే డొల్లా. అసలు కెప్టెన్ అంటే ఎట్లా ఉండాలి, వాళ్ళకు ప్రెజర్ ఉన్నా కానీ ప్రెజర్ తీసేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి మంచిగా ఆడేటట్టు చేయాలి. నువ్వే ప్రెజర్ లోకి వెళ్ళిపోతే ఇంకా టీం మొత్తం ఏంటంటే చెప్పు. ఆడికైనా మిగతా ప్లేయర్స్ అయితే తగ్గేదే అన్నట్టు ఆడిర్రు. బట్ చాలా గట్టి పోటీ ఇచ్చిర్రు భయ్య. ఎందుకని అంటే లాస్ట్ లో 26 పాయింట్స్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ కుంటే, 26 పాయింట్స్ హర్యానా స్టీలర్స్ కుంటే 25 పాయింట్స్ వీళ్ళకి ఉన్నాయి. ఎవరికి? యూపీ యోధా వాళ్ళకి. లాస్ట్ రైడ్ లో ఇక్కడ నుంచి గగన్ గౌడ వెళ్ళినప్పుడు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అప్పుడు కానీ ఒక పాయింట్ తెచ్చుంటే మాత్రం మ్యాచ్ అయితే డ్రా అవుతుండే. కానీ వాళ్ళు ట్యాకిల్ చేసారు. అందుకే వాళ్ళకు 28 పాయింట్స్ అయింది. 2 పాయింట్స్ వస్తాయి కదా ట్యాకిల్స్ చేస్తే, సూపర్ ట్యాకిల్ చేస్తే. వాళ్ళకు 26 నుంచి 28 వెళ్ళిపోయారు. వీళ్ళు అదే 25 లో ఉన్నారు. మ్యాచ్ అయితే 3 పాయింట్స్ లీడ్ గా అయితే హర్యానా స్టేట్స్ మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. మరి ఏ ప్లేయర్ మంచిగా ఆడారు హర్యానా స్టేట్స్ అంటే శివం పటారే, వినయ్. శివం పటారే మాత్రం జబర్దస్త్ ఆడినా, వీళ్ళు ట్యాకిల్ మాత్రం జబర్దస్త్ చేసిరు యూపీ యోధా వాళ్ళు. వినయ్ అయితే కొంచెం మైండ్ గేమ్ ఆడిండు, 6 పాయింట్స్ అయితే వేసిండు వినయ్. షాదుల్లా అయితే అంత ఏం ఆడలే, ఆగమాగం పడ్డాడు. ఆయనే మొత్తం రీడింగ్ వెళ్ళిండు, డిఫెండింగ్ లో కూడా ఆయన ఆగమాగం చేసిండు. కొంచెం ఒక 2 పాయింట్లు మాత్రం చేసిండు అంతే షాదుల్లా. అండ్ సంజయ్ దుల్ అయితే జబర్దస్త్ ట్యాకిల్స్ చేసిండు భయ్య. సంజయ్ దుల్ మాత్రం పర్లేదు. కానీ శివం పడారే మాత్రం ఏం ఆడండి భయ్య. రాహుల్ సేత్పల్ కూడా ఆల్మోస్ట్ ఒక 4 ట్యాకిల్స్ పాయింట్స్ చేసిండు. వాళ్ళ టీం మొత్తం అయితే రీడింగ్ లో కానీ డిఫెండింగ్ లో కానీ కలిసి గట్టిగా ఆడారు కాబట్టి వాళ్ళైతే ఈ మ్యాచ్ విన్ అయ్యారు. యూపీ యోధా వాళ్ళు కొంచెం డిఫెండింగ్ లో వాళ్ళకి మైనస్ భయ్య. ఎందుకనంటే గగన్ గౌడ మంచిగా ఆడిండు రీడింగ్ లో, భవానీ రాజ్పూత్ మంచిగా ఆడిండు. కానీ సుమిత్ ఒక్కడు మైనస్ చేసిండు. హితేష్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 పాయింట్స్ చేసిండు. ట్యాకిల్స్ అయితే మంచిగా ఆడిండు ఆయన కూడా. కానీ సుమిత్ అయితే కొంచెం మైనస్ ఇక్కడ అంతే. అందుకే మ్యాచ్ అయితే వాళ్ళు లూజ్ అయిపోయారు, మ్యాచ్ అయితే విన్ కాలేకపోయారు. బట్ కంగ్రాచులేషన్స్ టు హర్యానా స్టీలర్స్. ఫైనల్ కి అయితే వెళ్ళారు. ఫైనల్ వచ్చేసి మనకు 29 నాడు అయితే అవుతుంది. జబర్దస్త్ ఉంటది. దాని ప్రివ్యూ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ సెమీఫైనల్ 2 పాట్నా పైరేట్స్ వర్సెస్ దబాండిల్లీ కేసీ. అసలు ఏం ఆడుతుందో తెలుసు ఆ పాట్నా పైరేట్స్ వాళ్ళు. నిజంగా పాట్నా పైరేట్స్ అయితే మ్యాచ్ విన్ అయింది భయ్య. ఆల్మోస్ట్ ఒక 4 పాయింట్స్ తో అయితే పాట్నా పైరేట్స్ అయితే విన్ అయింది. పాట్నా పైరేట్స్ కి మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి 32 పాయింట్స్ ఉండే, దబాండిల్లీ కేసీకి ఓన్లీ 28 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 4 పాయింట్స్ లీడ్ తో అయితే మ్యాచ్ అయితే విన్ అయింది పాట్నా పైరేట్స్. దబాండిల్లీ కేసీ చేసిన మైనస్ ఏంది, మరి పాట్నా పైరేట్స్ వాళ్ళు ఎట్లా ఆడారు, ఎవరు మంచిగా ఆడారు, దాని గురించి ఒకసారి మనం ఆడుకుందాం. దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పాట్నా పైరేట్స్ మ్యాచ్ సమ్మరీ కనుక మనం చూసుకుంటే భయ్య,
టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి దబండిల్లి కేసుకి 17 రైట్ పాయింట్స్ ఉంటే 16 రైట్ పాయింట్స్ పార్ట్నర్ ప్లేయర్స్ ఉన్నాయి. అంటే 1 పాయింట్ లీడ్ దబండిల్లి కేసుకే ఉన్నది. బట్ టాకిల్స్ కనుక చూసుకుంటే దబండిల్లి కేసుకి ఓన్లీ 9 పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకు 12 పాయింట్స్ ఉన్నాయి భయ్య. బట్ టాకిల్స్ కనుక చూసుకుంటే దబండిల్లి కేసుకి 9 పాయింట్స్ ఉంటే వాళ్ళకు 12 పాయింట్స్ ఉన్నాయి భయ్య. అంటే ఆల్మోస్ట్ ఒక 3 పాయింట్స్ లీడ్ తో అయితే పార్ట్నర్ ప్లేయర్స్ లీడ్ లో ఉన్నది టాకిల్స్ లో మాత్రం. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే ఇద్దరికి ఉన్నాయి 2 పాయింట్స్ ఉన్నాయి. బట్ పార్ట్నర్ ప్లేయర్స్ నుంచి ఎవరు మంచిగా ఆడిరు భయ్యా అంటే దేవాంగ్ అయాను 8 పాయింట్స్ వేసిరు. అంటే వాళ్ళు 8, దేవాంగ్ 8, ఈయన అయాన్ కూడా 8. బట్ నాకు దేవాంగ్ అంటే అయాన్ అయితే జబర్దస్త్ ఆడండి భయ్య. ఎక్కడైతే పాయింట్స్ కావాలనో, ఏ సిచ్యువేషన్ అయితే పాయింట్స్ కావాలనో ఆ సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చిండు. మ్యాచ్ అయితే విన్నింగ్ చేయించింది ఎవరంటే అయానే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే అంత మంచిగా ఆడిండు. అండ్ అంకిత్ జాగ్లన్ కానీ శుభం షిండే 5 హై-5 చేసిండు. అంకిత్ జాగ్లన్ 4. అప్పుడు ఏం ఆడారు భయ్య నాకు అర్థం కాదు. ట్యాకిల్స్ అయితే ఎక్దమ్ ఆడారు, జబర్దస్త్ ఆడారు. టీం మొత్తం వాళ్ళు రీడింగ్ కానీ డిఫెండింగ్ కానీ తగ్గేదిలే అన్నట్టు ఆడారు ఇవాళ అయితే. అందుకే వాళ్ళు ఫైనల్ కి అయితే చేరారు. మరి దబాండిల్లి కేసు నుంచి ఎవరు మంచి ఆడారంటే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఏం లేదు, డొల్లా అంతే, 2 పాయింట్లు మాత్రమే వేసిండు అంతే. నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అయితే -5 ఈ మ్యాచ్ లో. అండ్ మిగతా వాళ్ళు అయితే మంచిగా ఆడారు దబాండిల్లి కేసు నుంచి అయితే. ఆషిఫ్ మాలిక్ జబర్దస్త్ ఆడిండు, పర్లేదు. అండ్ గౌరవ్ చిల్లర్ కూడా ఇంకా ఏం ఆడాలి, గౌరవ్ చిల్లర్ కూడా ఏం ఆడాలి. యోగేష్ దయ అయితే మంచిగా ఆడిండు భయ్య. యోగేష్ దయ్య మంచిగా ఆడిండు, 4 టాకిల్స్ పైన అయితే వేసిండు. అండ్ మిగతా ప్లేయర్స్ చూసుకుని దబండిల్లి కేసు నుంచి ఎవరంతా ఆడలేరు కాబట్టి వాళ్ళ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఒక 4 పాయింట్స్ లీడ్ తో అయితే ఓడిపోయారు. ఫస్ట్ పార్ట్నర్ ప్లేయర్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఒక 5-6 పాయింట్స్, 7 పాయింట్, 8 పాయింట్స్ లీడ్ లో ఉన్నా దాని తర్వాత కంబ్యాక్ ఇచ్చారు సెకండ్ హాఫ్ లో. దబండిల్లి కేసి కంబ్యాక్ ఇచ్చినా గానీ లాస్ట్ ఎక్కడ అయిపోయిందనంటే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ట్యాకిల్ చేసిరు చూడు భయ్య, కథం అక్కడనే మ్యాచ్ విన్ అయిపోయారు. నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ని విత్ ఇన్ ఒక 4 to 5 సెకండ్స్ లో వాళ్ళు ట్యాకిల్ చేసారు. లాస్ట్ 1 మినిట్ ఉండగా అప్పుడు కొత్త మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది, మొత్తం వాళ్ళ దిక్కి వెళ్ళిపోయింది ఇక పార్ట్నర్ ప్లస్. లేకపోతే ఖచ్చితంగా డ్రాన్ అవుతుంటాయి ఈ మ్యాచ్ కూడా. కానీ 2 మ్యాచ్లు మాత్రం ఇవాళ నువ్వా నేనా అన్నట్టే అయినాయి భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే ఖచ్చితంగా నిన్నటి మ్యాచ్ ఎంటర్టైన్ చేసి ఉంటారు. ఖచ్చితంగా మీ కూడా ఎంటర్టైన్ చేసి ఉంటే మీకు ఏ టీం మంచిగా అనిపించింది, ఏ టీం మంచిగా ఆడింది అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. బట్ ఎండ్ ఆఫ్ ది డే చెప్పాల్సింది ఏంటంటే మనం ఎవ్వరం ఏ టీం గెలుస్తుంది అని చెప్పేసి ప్రిడిక్షన్ చేయలేం. జస్ట్ ఏ టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో దాని గురించే మాట్లాడుకోగలుగుతాం అంతే. మన ఒపీనియన్ మాత్రం మనం చెప్తాం. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఫైనల్ వీడియో ప్రివ్యూ అండ్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.